నిఖిలు బూరు బీక్కిపోయే బూరు బీక్కిపో తాత బూరు బీక్కుతాను ఇదెంత కేజీ ఉంటుంది అంటవా కేజీ బూరు బీక్కిపోయే నిఖిల్ తాత బూరు బీక్కుతాను పో తాత బూరు బీక్కుతాడు బూరు బీక్కిపో దీన్ని ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో తీద్దామా ఏం ఎట్లా పీకే కాపాలి కాపుతామా అగ్గిల తాత చూడు ఎంత మంచిగా బీకుతాండు బూరు నువ్వు కూడా బీక్కుపో బూరు బీక్కుపో ఈ బూరు పీకుడు క్లీన్ అయిపోయినట్టే ఇంకొంచెం ఉన్నది నిఖిల్ ఈరోజు బ్రష్ చేస్తున్నాడు నిన్న చేసిండి ఇవాళ చేస్తాను సూపర్ చెప్తాను బయట మీకు అన్నం చేసినవా చూద్దాం అన్నం అయిపోయింది అన్నం చేసుడు అయిపోయిందండి మాకు నీళ్ళ మిల్లు పడితే ఇదొక బస్తా వచ్చింది బియ్యం ఇదొకటి వచ్చింది రెండు నేను అయిపోయిందా దీన్ని కమిరితే అయిపోద్దిగా ఇది ఎంత కేజీ మాసం కొంచెమే బెజ్ చేసినవా అమ్మకి పో ఏం చేస్తానులే ఇది కూడా అయిపోయింది బూరు తోలు కూడా తీస్తాను ఇక్కడ ఏ తోలు భలే కత్తాంది వస్తుంది చెక్కయిందంటే చెక్కయిందంటే వస్తుంది తోలు బీలు అంత బూరు శుభ్రంగా బీక్కొని తినాలి ఏడు కడుపులు నొప్పి వస్తుంది ఇట్లా తింటే బూరుతో తింటే మంచి మరి మా కడుపులో నొత్తగి చికాకు నొచ్చుడు కాదు దొడ్డి పెడుతుంది బూరుతో తింటే మంచి మరత బీకున్నా కూడా కూర చేసుకోవాలి ఏంటి రేషనాలు పెడితే మళ్ళీ బయలు మళ్ళీ పోవాలి హాస్పిటల్ అబ్బో వద్దు ఇప్పుడు రోగాల నుండి బయటకు వచ్చినావు అమ్మమ్మ చెప్పవు బూరుతో తింటే ఏమవుతుంది బూరు ఎక్కడిది మా నాన్న మొత్తం క్లీన్ చేసిండు చెయ్యాలి కడుపు నొప్పి అయితే ఈ రేషనాలు పెడతాయి బూరు ఎప్పుడైనా ఉంచద్దు కోడికి రేషనాలు పెడతాయి ఈ రేషనాలు ఎందుకు పెడతాయి బూరు వాళ్ళనే జనాలకు రేషనాలు పెట్టి దొడ్డి పెట్టుడు కడుపులో నొప్పి లేసుడు అన్నీ వస్తాయి ఇప్పుడు గడి ఆకిలి క్లీన్గా ఉంటుంది మాది ఇది కారుతా కడుగుతా కడుగుదామా ఎంత అవుతుంది అంత నెత్తురు పడతాను కూకో చలికాడ కాసేపు కూకో నెత్తురు బాగా పడతాను అబ్బా
పడు దాని ఏంది నిఖిలు అత్తనా దానవ్వా దానవ్వయింది దానవ్వా చచ్చిపోయిందా ఎప్పుడు చచ్చిపోయింది ఓ ఉన్నాడు ఎవరి కోడలు నాకు ఇప్పుడే కోడలు వస్తుందా వేసి గంతిగా ఎవరు వస్తాను మాకు ఇగో కోడి కోసిన పెట్టుడే ఇయ్యాల ఇదే పెద్ద కోడి చూస్తానుగా ఎట్టున్నది కోడి మరి తినాలే ఆనకాయ వద్దు కోడిని కోసిన కోసిన ఆనకాయ ఎందుకు పెడతాను నువ్వు కూడా రాస్తే కంకలేవా లేకుండా చప్పరిచ్చావు పులుసు మరి ఇంకేది పులుసు చప్పరిచ్చావు డబ్బే కార్జం దీన్ని ఎట్లా పులుసు కాస్తేనే సరిపోతుంది మనం పులుసు కాయాలి మరి పులుసు కాస్తేనే పొద్దున మాపన అవుతుంది చేయగిరే అడి కూకాడ పీట తెచ్చినవా కూకో నేను కూకోనా నన్ను కూకోమంటాను తింటావా కార్జం ఇదిగో కార్జం మంచిగా ఇదిగో కార్జం తింటావా కాసుకొని తినిపో మంచిగా ఉంటది గువ్వలు కలుపుకొని తిను మంచిగా ఉంటుంది నేను తిత్తే నాకు ఇయ్యే ఇప్పుడు ఈ అల్లం ఎల్లిపాయలు నూరు చేస్తావు ఎట్లా నూరేస్తేనే మంచిగా ఉంటుంది కానీ ఎల్లిపాయలు గిట్లున్నాయి అల్లం గిట్లా సరిపోదు అల్లము ఇంకేమంతేనా అల్లం మసాలాదేనా మసాలా ప్యాకెట్ అల్లందే సరే మరి ఇప్పుడు ఏమేమి తేవాలి చెప్పు మసాలా ప్యాకెట్ ఒకటిది అల్లం 10 రూపాయల అల్లం 10 రూపాయల మసాలా ఇది పట్టుకరా నూరని ఏం పట్టుకరా ఒకసారి ప్యాకెట్ అల్లం మసాలాలు ఉన్నాయా విడిలో మసాలా అయితే నూరేది అదే ఇచ్చేదా ఎంత అయినాయి 5 రూపాయలు ఒకటి అల్లం లేదుగా అల్లం లేదు ప్యాకెట్ ఉన్నది ఇది సరిపోతుంది అంటావా సరిపోతుంది కుడుకది లేదా రాలే ఇంకోటి సరుపు ప్యాకెట్ ఎంత 15 ఇది ఎంత 10గా 15 ఇడుండే నేను గా దుకాణంలో పోయేస్తా నా సరుకు ఇది సరుకును నా సరుకులు ఇంకోండి
గీదే ఉన్నాయి అంత సరిపోద్దా మసాలా మరి ఆడాలి ఏం చేద్దాం. అల్లం చాలు మంచిగానే సరిపోతుంది. ఏం కాదు కానీ ఇక ఉండదు. కొయ్. ఏంది వచ్చిందా? మరి ఆయన దానికి ఎందుకు నాకు చూపెట్టుడు. కొంచెం నీట్గా కడగాలి ఇక. నీరు లేకుండా అండి రెండు చేతులు తీసుకెళ్తాను. గట్టిగా నీళ్ళు ఉండద్దు మొత్తానికి. బలం బలం కండబలం కండబలం అది గట్టిగా పిసుకాలి. ఎల్లిపాయలు తీసుడు అయిపోయిందా? ఇంకో కొన్ని ఉన్నాయి, ఈ కొన్ని తీస్తే అయిపోయినట్టే. మటన్ మాత్రం ఇలా ఉంది, ఫ్రెష్ ఉంది. కేజీ మాసం 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 మాత్రం ఇలా ఉన్నది, మస్తుంది ఫ్రెష్. నూరు మా అమ్మమ్మ అయితే ఇంకా మస్తు నూరుతుంది కానీ ఆమె పానం మించలేదా. గంగలక్ష్మి కూడా అద్దరిపోయేలాగా నూరుతుంది కానీ ఆమె చిన్నప్పటి నుండి నూరి 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 ఉన్నది కానీ గంగలక్ష్మి నూరేదా నువ్వు బాగానే. అయితే గంగలక్ష్మి కూడా ఎక్స్పెక్టే. చిన్న సహాయం ఇగో. మా నాన్న నీళ్ళు పడుతున్నాడు. ఎందుకు ఈ అల్లం మసాలా ఎత్తే మంచి ఘాటుండి కూర రుచి వస్తుంది. ఇది ఎత్తనే రుచి ఉంటుంది, నీ శ్వాస కాకుండా మంచిగా ఉంటుంది మాసం కూరలో. ఇది వేయకుండా మంచిగా ఉండేది. ఈ గంగలక్ష్మి నూరింది, ఈ టమాటాలు, ఇది మా నాటుకోడి పుంజు. నీకు లేదు తెస్తాండుగా పీటనా ఏ కూకోమ్మని కావచ్చు. నాటుకోడి మంచిగా చేయాలి, పులుసు దిగాలి కూర. సూపర్ మంచిగా చేస్తాను. అమ్మమ్మ నువ్వైతే మంచిగా పట్టుకున్నావుగా. పట్టుకున్నావు. నీ కాలంలో ఎట్లా చేసేది దీన్ని? ఎప్పుడు పట్టిన ఇంకోటి ఇది మాది నీకు లేదు. ఎట్లా
తమ్మంతే కానీ చిచ్చి నిఖిల్ది చిచ్చి చిచ్చి నిఖిల్ ఇక్కడ పెడతాను గంజు పొయ్యి మీద బాగా మిరపకాయలు తెప్పండి ఎండమిరపకాయలు ఆడితే తాలింపుకు అంట పొయ్యి మీద చేసి అంటే రుచి వస్తుంది. ఎందుకు ఇది కట్టెల పొయ్యి కాబట్టి రుచి వస్తుంది. మొత్తం కరెంట్ ఏదమ్మా సందే అమ్మ చూసి దీనికి తగ్గట్టుగా నూనె పోసి వండుదాం. చాలా ఇంకేం మిరపకాయలు ఎక్కువ అన్న తక్కువ ఎక్కువ వేసినా ఏంది ఇక చాలు రెండు. అదే కొద్దిగా ఖరీదు అయినాక ఇస్తే పట్టుకారు ఇంట్లో ఉన్నది. దించేస్తా గిట్రా అల్లం వేసి నూనె అలా కలుపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయే వరకు. అల్లం మసాలా ఎల్లిపాయలు వేసిన ఊరినే కదా అందుకే గమగమ్మల్లా ఆడుతాను వాసన. ఇంకా కొద్దిగా అంటే వేస్తా ఉన్నాయి వేగింది. వాసన మాత్రం మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. కోడికూర అంటే ఏం కాదు, కోడికూర అనున్నా అట్లా. ఏం కూర అంటే కోడికూర అలా ఎన్నిటి కావాలి కోడికూర. మసాలానా అది ఎంత ఎట్లా ఉడకాలి కొంచెం, అందుకే మూత పెట్టిన ఉడకాలని. అలా కంటే మంచి అన్నం వల్ల మరిది కారం అన్నీ వేసుకుంటూ మంచిగా ఉంటుంది. మళ్ళీ పసుపు అడిగి తింటే మంచిది. నాటుకోడి పులుసు తాగాలి. తాగాలి పులుసు తీరు పిల్లలకు తడి అయినా పోయాలి పెట్టాలి. అందరికి పరిచయం ఉన్నా అట్లనే చేసుకోవాలి. వెనకట ఎట్లా చేసేది మీరు? సర్దులు చేస్తే వెనకట ఎట్లా చేసేది? సర్దులు చేస్తే అట్లనే మంచిగా అయితే లేకుంటే పులుసు చేసుకొని తాగేదాటగా పులుసు చేసి పిల్లలు పోసేది. అది చేస్తే అదే తగ్గేది వెనకట. తగ్గేదా? ఇప్పుడు సూదులు వేసినా తగ్గుతుంది. అదే వెనకట్నేవి తాగితే తగ్గేది. ఏంటంటే నాటుకోవడానికి తెచ్చేది పోసేది పిల్లలు. కిందేమో చూద్దాం మూత తీసి. పెద్దలకైనా కోళ్ళు పోయి పులుసు కట్టుకుంటారు. ఇంటికి కష్టం దగ్గు కూడా లేదు. కోళ్ళు బాగా ఇప్పుడు ఎక్కడనే కోళ్ళు నాకు ఏందా నిఖిల్ దొడ్డు కోళ్ళు అడ్డుదంటే కొట్టి అట్లా పోతే బాగా దవ్వుకోటి కోళ్ళు. ఇప్పుడు ఏమేది దొరుకుతుంది అట్లా. ఇప్పుడు బువ్వ వేసినా తింటలేవు ఏంది కోళ్ళు? అవి వెనకట గంట అడ్డు దంచి గట్ల చెట్టు వారం పోతే అక్కడనే తోలు చౌకట తినేది. తవుడు కానీ తవుడు నూకలు అన్నీ తినేది. అందరి చూస్తే ఇంత అట్టేసరి లేదు. అట్టేసరి పోతే ఫస్ట్ అప్పటి తినేది. అట్లా ఏం దొరుకుతాయి అనుకుంటే
బల్పుగా పోయి ఇటు కరకదండి బువ్వైన అట్టన్నం తినాయి కూర కలిపి కూరగాయలు పెట్టేదన్న చిక్కుడుకాయలు వంకాయల బద్దలు నేర్కొచ్చి ఇట్లా అన్నీ ఉంటాయి ఆ బువ్వ తినేది మళ్ళీ అందులో ఏమన్నా ఉల్లిగడ్డ టమాటాలు ఏమన్నా ఉంటే తింటాయి. అలా పడితే పోతున్నట్టు భూమి మాట ఉంటుంది అవి మేరక తింటాయి ఇట్లా అన్నీ అమ్మ మరి నీ కాలుకి ఏమన్నాడు డాక్టర్? నా కాలుకు పోతే నరాలకు రక్తం నడవక నరాలన్నాయి గుండు కట్టానేట పీకుతానేట బాగా ఫుడ్ మానిపోయింది కదమ్మ నరాలకే వేస్తాను సూదులు నేను గొంతు కట్టానని చెప్పినావా నడుము నొప్పి అని చెప్పినావా ఇవన్నిటికి మందులు ఇస్తారా మాతాలు ఇస్తారా సూదులు బుద్ధి ఇస్తారా వేటిని బట్టి రోజు సూది వేసుకోవాలి అవి వేస్తుంది రోగం లేదు చిన్నది ఫుడ్ లేదు ఏం లేదు అది పోయింది మాయి నరాలకి ఇస్తాను ఇచ్చినవి ఇచ్చింది అన్నాడు. నేను వేసుకుంటే సరే అసలు కొద్ది మాత్రం నేను నచ్చింది తింటాను. అబ్బో అవి మింగే కాడ దండి మింగలేము కానీ ఇక ఏం చేస్తాం బాధకు మింగు బాధ మరి లేకపోతే పోదు ఇంకా ఎక్కువ అయితే బాధపడతాను. అదే దయదాలు కానీ ఇంటి ముందు అవసరం కట్టుకుని మూసుకున్నాను. కూర వాసన మాత్రం గమ 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 వస్తుంది. మరి సూపర్ ఉంటుంది మసాలా వేసిన కదా మసాలా వల్లనే కావచ్చుగా వాసన. అదే ఇక ఇంకా ఉల్లిగడ్డ ఉన్న అసలు తెచ్చింది మసాలా ఉల్లిగడ్డ టమాటాలు వేస్తాం ఉడికింది మాసం ఉప్పు కూడా ఇంత వేస్తే మంచిగా ఉడుకుతాయి తొందరగా. వెనకట మరి తాలింపు లేని కూరలు ఎట్లా చేసుకో తినేది మీరు? ఎట్లా తింటారు పుడక పెట్టుకునేది ఉప్పు కారం వేసి అప్పట్లో అదే మధురం. కూరలకు మంచిగా చేస్తుంది. నూనె లేకుండా రుచులు రాకపోయేదిగా. ఏం వాళ్ళకు లేకుంటుండే నూనె వాడాలి నూనె లేకుంటే వెనకట ఇప్పుడు కాదు వెనకట్లయినంత నూనె లేకుంటే పప్పు అయితే కాదు అప్పుడు ఏం నూనె మరి వెనకట? నూనె 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 ఇల్లు పండులని మన ఇల్లంతా కుప్పలే లేదు పోతే చేను పోసేది పల్లి నూనె 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 పల్లి నూనె లేదు. ఇప్పుడు తక్కువ రేటు కాదు పల్లి నూనె అది కొనలేదు బాగా రేటు. నేను బాగా ఉంచుకునేది నూనె ఇంత నీరసం ఉంచుకొని గాలి పెట్టినట్టు సగా నూనె ఆడుకునేది చింతపూట వచ్చినట్టు అయితే అటు నూనె మా ఇంటికాడ మొద్దు నూనె ఉండే ఇంటికి ఆడ మంచిగా 5-6 కూడి అటు నూనె పోసుకొని అలా చక్కగా చెంపుతో బుగ్గ పట్టి నూనె అమ్మగా ఉంటుంది కాదు శనగ పిండి. అవి నిఖిల్ కారం అయితే తింటలేడు కారం పిల్లలు అందుకే 4 తీస్తాను తునకలు. మనం తింటా అంటే ఆయన చూసుడా ఆయనకు ఉండాలి ఉడికిన తునకలు. కడుపు కట్టి సాదుకునేది అందుకు ఎక్కడ ముద్దలు తింటే గిండి వస్తాయి. నేను గింత తొలి మీద ఉడికి నేను కొంగురం ఇళ్ళ కట్టుకొని ఇంకా పిల్లగాడి నుంచి కన్నోళ్ళకు మామ కూడా గట్టినే పట్టుకొచ్చిన తొలి మళ్ళీ ఇస్తానంటే నేను నేను ఎవరన్నా లేదన్న చేనుల ఇస్తాను కొడుకలు కొట్టి అందరు తింటుంటే కర్ర ఆడుకోవాలి నేను తిన చెప్పిన ఇళ్ళ పెట్టుకొని ఇళ్ళ కట్టి నీ పిల్లలకు తెచ్చుకొని సాదుకొని దాచుకున్న బాధ్యత చిన్నబుద్ధి కాకపోయి గింత మాసం తెచ్చేది ఎవరు తాతనా దూకి కండ గింత దూకితే గింత వచ్చేది 250 పోగులు వచ్చేది 500 గింత తెట్టం అంటే కాజాలు గుండెలు పేగులు అవన్నీ ఏకేరే తీసి అద్దె మీద కాల్చి గడక రుద్దితే ఇంటాం. కూరగాయలకు వేసి అవి పోతే పాలు చేసిన తర్వాత అందరికి పాలు వేసాడు చక్క అన్ని పాలు వేసి మంచిగా గిన్నెల బూర పోతే అట్లా జిమ్మలు గిన్నె మోసుకొచ్చి తినంగా పంచిపెట్టి ఇప్పుడు నాకు తిందామంటే జిమ్మల కూర బంగారం మనకు బంగారమే.
దాంట్లో అవసరం లేదు. జిమ్మల కొండ తెచ్చి ఎన్ని జిమ్మలు కాకర మొత్తం ఇలాడబెట్టి మా చెల్లి వచ్చాను అక్క ఇలా జిమ్మలు పెట్టి అక్క నేను కూర తీసుకుంటాను. అక్కడ తెచ్చి ముంగడ పెట్టినాయి. నిన్ను పట్టుకున్నది. నేను ఇంత పెట్టిండా అని కానీ పోరి మర్చిపోయి నా దగ్గర ఉండే ఆ జిమ్మల కూడా ఇంకొక చెప్పు మూది పట్టుకొని పోయి పంతాలు పెట్టుకొని పర్ర తింటాను. కుక్కనా పాపం. కొద్ది జిమ్మలు కాదు ఎన్ని పెట్టి తింటా అంటే మళ్ళీ అంట ఏంటి తింటాను బొడ అవుతాయి కొండ సప్పుడు అవుతాయి. అలా నాకు మెరటిగా ఉంది. ఆ మెరటిగా అలా పడ్డాయి. దాంట్లో అట్టుకుంటే ఏమంటాను బొడ ఆట దింపుతాను తినుకుంటా. ఇంటికి ఇంత పులిటి సప్పుడు అవుతాను పంత రాసరిలో ఉన్నాయి. ఏం పోయి చూద్దాం కదా జిమ్మలకుండా ఓసి చెల్లె గోవి నీకు పెట్టంగా ఉన్న జిమ్మలు మొత్తం తింటానే. పోసి అక్క నేను అంటే నాకు మర్చిపోతాను. నేను చెప్పాను మర్చిపోతే కొద్ది రోజులు జిమ్మలు తెచ్చి జిమ్మలు ఇవల్ల పడితే కొంచెం కూర చేద్దామన్నా వాటికి గంట పొద్దుంటే లేకపోతే పొద్దు దిగినాక నేను గిన్నె ఇచ్చి కాకర అన్నేం చేసినా మనం ఇద్దరం పుల్ల వస్తాను అనుకుంటాం. వండాలి కదా మనం ఇద్దరం తింటాను. జిమ్మ అమ్మగా ఉంటున్నాయి. జమాలు ఇస్తాను మంచిగా అన్ని వేసేసి ఇట్లనే ఉంటుంది. వాసన వస్తూనే ఉంటుంది తినంగానే. కూర అయిపోయిందా ఇక? కూర ఉడకాలి కొంచెం మసులితే. కూర అయితే ఈ రంగులోకి వచ్చింది. మసులితే ఎట్లా అయిపోతుంది? ఇంకొన్ని పోయి అన్న సరిపోద్దా మనిషికి? అదే కొన్ని పోయి ఇప్పుడు తింటే తింటుంది మధ్యాహ్నం అట్లా పోయి కొంచెం సాయంత్రం మసాలా అదే మసాలా పులుసుకొని ఉంటుంది. పులుసే చెయ్యాలి ఎందుకంటే సరిపోవాలి. చాలా మంది కదా చాలా మంది కదా మసాలా మసాలంతా మరికి మసులుతేనే కాసేపు ఎట్లా అది మంచిగా ఉండదు. మంచిగా లక్క ఇంత దట్టు కావాలి. అదే ఇంత గిన్నె రుచి వస్తుంది. పోయిన చుట్టానికి ఉడికేళ్ళు వేసేసింది కలుపుకొచ్చింది పర్ర అయితే ఆ కూర నీసు వాసన వస్తుంది. అట్టుడే ఏం మసిని లక పొరల కూర దగ్గరికి వచ్చినట్టు అయితే కూర కలిసి వస్తుంది. కూరలు ఎందుకు రుచికు లేని తినబుద్ధి కాదు. కూర రుచి ఉంటేనే ఇంత తినబుద్ధి. అలా పెట్టి పులుసు దగ్గర ఏం తినాలి పులుసు దిగితేనే నూనెలో కూడా చాలా సేపు వేయాలి. ఉడికితే అందులో ఉడికి మసాలా దాంట్లో అంతా అందులో అదే మంచిగా ఉంటుంది. ఉడకని కూర దాంట్లో రాదు. మనం చేయకపోతే సపరేట్ వస్తుంది మాసాలు ఇంట్లో పెడతా 2 చెట్లు ఉంటాయి గిట్ట మన ఇంకా ఏదైనా పొంగ పెట్టి అన్ని పోతాయి. ఇట్లా మెల్లగా పట్టుకొని పోతాను. అయితే ఇంత బాగున్నది. మాటలు వేసుకొని కలగకుంటే నిద్ర సొమ్మ డబ్బా నిద్ర వస్తానని లేచిపోయి ఇంట్లో మొత్తం ఉండగా చేయలేకపోతా దిగంగా పెట్టంగా బాగా ఎక్కడికి గ్యాస్ వాళ్ళు అక్కడ చూసిపోతే గ్యాస్ వస్తుంది బాగా చాలా ఆదివారం వస్తుంది. అత్తనన్నాడు ఫోన్ చేస్తే అత్తనన్నాడు. వస్తాడు వీళ్ళకు ఇంకా కావాలి పద్ధతి ఉడికిందా? లక 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 చంద్రముఖి అంటాంది.
కొద్దిగా అంటే కూర అయిపోయినట్టేనా? అవుతాను. కాలుతుంది. కూర అయిపోయిందా? కూర లక అంటుంది కదా. ఊరిగా అయిపోయినట్టే దించుకొని తింటే మంచిగుంటుందా అమ్మమ్మ? మంచిగా ఉంటాం, మంచిగా ఉంటుంది. తింటే ఏర్పడుతుంది. తింటే కమ్మ అంటది. సంతృప్తిగా కమ్మ ఉంటుంది తింటే. అయిపోయిందా కూర? కూర అయిపోయినట్టే ఇక దించుడే. సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలు కొట్టమంటుంది మా అమ్మమ్మ కూడా. కూర బువ్వ చేసుడు అయిపోయింది. గంగలక్ష్మి బట్టలు ఉతుకుతుంది. బట్టలు పిండి ఆరెత్తాను. కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా నాన్న చూడండి ఇక్కడ అగ్గి జల్లారుతున్నాడు. అమ్మమ్మ పానం కొంచెం మంచిగా అవుతుంది మందులు వేసుకుంటే. కొద్దిగా జ్వరం మంచిగా మందులు ఆడాలి మరి. మందులు ఇన్ని ఉన్నాయి చిన్న కొద్ది మందులు లేవు మరి, కానీ అవన్నీ ఆడితే తగ్గుతుంది, ఏం కాదు. చిన్న